ఎక్కడో దూరంగా ఉన్న ఓ సుందరమైన రాజ్యంలో పసిడి కొండలు, ఆకాశాన్ని తాకే కోటలు మధ్య మంచి మనసున్న రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ కోట గేట్లకు సమీపంగా ఒక పేద బాలుడు ఉండేవాడు, పేరు సిద్ధు. అతను చిరిగిపోయిన బట్టలు ధరించి కొద్దిపాటి ఆహారంతో బతికేవాడు, కాని అతని కలలు పెద్దవే. ప్రతిరోజూ సిద్ధు తన అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకుంటూ చెత్త వేటకు పోయేవాడు, పూలను అమ్మేవాడు. ప్రజలు పక్కనుండి వెళ్ళిపోతుంటే అతనిపట్ల ఎవ్వరూ ఆసక్తి చూపించేవారు కాదు. ఒకరోజు ఉదయం రాజు సాధారణ మనిషిలా వేషం ధరించి ఊర్లోకి వచ్చాడు. పూలను నవ్వుతూ అందిస్తున్న సిద్ధును చూసి ఆగిపోయాడు. రాజు ఆగి సిద్ధుతో మాట్లాడాడు. అతని మంచితనాన్ని చూసి గర్వించాడు. వెంటనే అతన్ని రాజభవనానికి రావాలని ఆహ్వానించాడు. భవనంలో సిద్ధుకు కొత్త బట్టలు, రుచికరమైన భోజనం, చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. అతని తల్లిని కూడా సహాయం చేస్తామని రాజు హామీ ఇచ్చాడు. సంవత్సరాలు గడిచాయి. సిద్ధు తెలివైన యువకుడిగా ఎదిగాడు. ఇప్పుడు అతను ఇతర పేదలకి సహాయం చేస్తూ రాజుతో కలిసి పని చేస్తున్నాడు.